ఈరోజు వాగ్దాన సందేశం రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి, మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. నువ్వు అడిగిన ఏదైనా ఇస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనలు ఇస్తాడు. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రభు మనతో ఉండగా అప్పెక్కడిది, రోగం ఎక్కడిది, సైతాన్ ఎక్కడిది? రాజులు రాజ్యాలు కూలిపోయాయి. యేసుక్రీస్తు నామము సర్వశక్తి గల నామం. ఆయన నామములో ఏదడిగినా ప్రభు ఇస్తాడు. మనకు విరోధి ఎవడు? సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదడిగినా ప్రభు ఇస్తాడు. సొలొమోను అడిగినప్పుడు జ్ఞానమును, ఐశ్వర్యమును, పేరు, ఖ్యాతి, ఘనతను అనుగ్రహించిన ఆయన అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. యోబుకు 200 దీవెన ఆశీర్వాదం ఇచ్చాడు. శ్రమలలో నీవు ఉన్నావా? సమస్యలో నీవు ఉన్నావా? శోధనలో నీవు ఉన్నావా? ఎట్టి స్థితిలో నీవు ఉన్నా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం నీ కొరకే. సమస్తం అనుగ్రహించే దేవుడు యేసు ప్రభు. సేవలో భయపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా రోగాలతో? దేనికి భయపడకు. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రార్థన చేయి, దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.